మరి ఇంత పనికొచ్చే పనులు చేసే మీరు ఇంకా ఉంటే సమాజానికి పనికొస్తుంది కదా. పాదయాత్ర చేసి ఏం సాధిద్దాం అనుకుని మొదలెట్టారు. ఆ, 11 జిల్లాలు, ఇంచుమించు 55 నియోజకవర్గాలు తిరిగాము. థర్టీ పర్సెంట్ ఆఫ్ ది బడ్జెట్ మనం ఎడ్యుకేషన్ మీద పెట్టాలంటే వాళ్ళు 6%, 7% పెడుతున్నారు. ఆంధ్ర గవర్నమెంట్ 11% పెట్టిందంట, తెలంగాణ 6% పెట్టిందంట. ఈ పరిస్థితుల్లో మనం ఉండి ఇంకా మనం ఏదో ఉద్ధరిస్తాము అనుకుంటాం. ఎంతవరకు ఉంటుంది? విద్య అది విశ్వవిద్యగా కావాలి, వైద్యం విశ్వవైద్యంగా మారాలి. అంటే యూనివర్సల్ ఎడ్యుకేషన్ అన్నది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అప్ టు 14 years ఆఫ్ ది ఏజ్. స్కూల్ ఎడ్యుకేషన్ వరకు అంతా కూడా గవర్నమెంట్ రన్ స్కూల్స్ అండ్ హైలీ క్వాలిటేటివ్, నాణ్యమైనటువంటి విద్య. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం ఆపరేషన్ థియేటర్ మీద పేషెంట్ని పెట్టిన తర్వాత కరెంట్ పోవడం ఏంటంటే, మళ్ళీ ఆ జనరేటర్కి డీజిల్కి డబ్బు లేదని జనరేటర్ కొనకపోవటం. తప్పకుండా చేయాలి. వాస్తవంగా మేము ఇప్పుడు మొదలుపెట్టిన యాత్ర పేరు ఐక్యత విజయపదం అనే పేరుతో మేము స్టార్ట్ చేసాం. ఆ థీమ్ తీసుకోవడానికి కారణం మీరు అన్నటువంటిదే. ఈ పేదల్లో ఐక్యతను సాధించడం అన్నదే బేసిక్ నీడ్, రిక్వైర్మెంట్ ఈరోజు. నమస్కారం విజయ్ కుమార్ గారు, బాగున్నారా? యా, ఏం సార్, మీరు ఏంటి ఎందుకు ఉద్యోగం అనేసి పాదయాత్ర చేస్తున్నారంటే ఎందుకు? అందులో ఐఏఎస్ కలెక్టర్ చేశారు, ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు, అండ్ మంచి మంచి స్కీములు, వాలంటీర్ స్కీము ప్లస్ వాలంటీర్స్ వ్యవస్థ కానీ సెక్రటేరియట్ వ్యవస్థ ఇవన్నీ డిజైన్ చేశారని చెప్పాను. మరి ఇంత పనికొచ్చే పనులు చేసే మీరు ఇంకా ఉంటే సమాజానికి పనికొస్తుంది కదా. పాదయాత్ర చేసి ఏం సాధిద్దాం అనుకుని మొదలెట్టారు. ఇది అంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక అవగాహన అనేటువంటిది నిరంతరంగా చేస్తున్న క్రమంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ఒక పేదరికం అనేది ఎప్పటికీ కూడా పోవడం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా చేస్తున్న పనులు ఏవి జరగని సమయంలో ఈ పేదల్ని విముక్తిపరచాలి, పేదరికం నుండి విముక్తి జరిగే విధంగా చెయ్యాలి అన్నటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకుని యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. జూలై 23 స్టార్ట్ చేశాము మన తమిళనాడు బార్డర్ తడ నుంచి. సో ఈరోజు ధవళేశ్వరం దగ్గర, బొబ్బర్లంక దగ్గర రాత్రి వరకు నడిచాము. రేపు మళ్ళీ అక్కడి నుంచి రాజమండ్రి మీదుగా వెళ్తుంది. సో ఫార్ 2548 కిలోమీటర్లు నడవడం జరిగింది. 11 జిల్లాలు, ఇంచుమించు 55 నియోజకవర్గాలు తిరిగాము. 1000 గ్రామాల వరకు, అంటే 1000 ప్రదేశాలు, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో కలిపి ఇంకా 1.5 మంది పైగా జనం నేరుగా అడ్రస్ చేయడం జరిగింది ఈ ప్రాంతాల్లో. అంటే మీరు ఎంతో కొంత సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు కాబట్టి మీరు కలెక్టర్గా చేసినప్పుడు కూడా ప్రజలతో మమేకం అయ్యి ఉంటారు. అప్పుడు ఒక ఆఫీసర్గా మమేకం అవటం వేరు, ఇప్పుడు మామూలు సామాన్యుడిగా ప్రజల్లోకి వెళ్ళటం వేరు. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ప్రజలతో కలుస్తున్నప్పుడు మీకు తెలిసిన కొత్త కష్టాలు ఏంటి? అక్కడ మీరు ఆఫీసర్గా ఉన్నప్పుడు తెలిసిన కష్టాలు? ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు సాధారణంగా మనకి అంటే అంత బాగుంది అన్న ఫీలే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు అందరూ. అయినా మీకు వచ్చి కష్టాలు చెప్తూ ఉంటారు కదా, అది మీ స్టాఫ్ మీకు చెప్తారు అంత బ్రహ్మాండాన్ని. అది మా బొట్టోళ్ళు వచ్చినప్పుడు బాబు కొంప మునిగిపోయిందని చెప్తూ ఉంటారు కదా. చెప్తారు. ప్రకాశం జిల్లాలో మెయిన్ ఈ పీపుల్స్ గ్రీవెన్స్, ప్రజల కష్టాలు తీర్చాలనే కారణంలోనే ప్రజా దర్బార్ అనేటువంటిది ఒకటి నేను అప్పుడు ప్రారంభం చేసి జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా తీసుకుని మండలాలకు వెళ్ళి ఒక రోజు కంప్లీట్గా కేటాయించి గ్రామాల వారీగా వారితో మాట్లాడుతూ వారి సమస్యలు తీసుకుని సాధ్యమైనంత వరకు స్పాట్లో తక్షణ పరిష్కారాలు అనేటువంటివి చేయడం జరిగింది. సో అది అక్కడ ఉన్నటువంటి 56 మండలాల్లో ప్రజలకి బాగా తెలుసు. అప్పుడు ఒక సమస్య ఉంది, నాకు ఇది పరిష్కరించండి అని అడిగే విధానమైన గ్రీవెన్సెస్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా వ్యవస్థలో ఉన్న సమస్యలు కూడా వస్తాయి. అంటే కొన్ని ఒక విధానం ఉండి
దానికి ఒక పథకము, దానికి ఒక జీవనం ఉన్నటువంటి అంశాలు చేసే విధానం, ఉన్నటువంటి పరిమితుల్లో పనిచేసేటువంటి విధానం అక్కడ ఉండేది. ఇక్కడ ఏంటంటే ఒక నూతన విధానాన్ని కూడా రూపొందించడానికి ఆస్కారం కలిగినటువంటి అంశాలు తీసుకుని వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేదవారికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఒక అంశం. అలాగే కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంది, అవి వెళ్ళడం అనేది ఒక అంశం. కానీ అసలు సమగ్రంగా వేళ్లతో సహా దీన్ని నిర్మూలించాలి అన్న కోణంలో దానికి ఒక పాలసీ కావాలి, దాని ఇంప్లిమెంటేషన్ కావాలి. అవి చేసే క్రమం అధికారిగా ఉండి నేను సూచించగలుగుతాము, వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని పాలసీగా తేగలుగుతాము, ఒప్పుకొని అలా ఆగిపోతాయి. బట్ ఇప్పుడు ఒక పాలసీ డిజైన్ దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్తో సహా రిజల్ట్ అచీవ్ చేసే వరకు కూడా చేయగలిగినటువంటి ఒక అవకాశం ఇలా నేరుగా ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు కలుగుతుంది. అంటే ఇప్పుడు నాకు మన తెలుగులో సామెత ఉంది, ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు. నా ఉద్దేశంలో పేదవాళ్ళే శత్రువులేమో అని నాకు ఫీల్. ఎందుకంటే ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు అయిపోతుంది మనకి స్వతంత్రం వచ్చి. రిజర్వేషన్స్ పెట్టారు, అవి పెట్టారు. ఇంత చేసినా కానీ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఏఎస్ వచ్చారు, మీరు ఒక దీంట్లో వచ్చారనుకుందాం, కొంచెం మీరు ఎట్లా వచ్చారు నాకు తెలీదు. రేపు మీ పిల్లలకి ఎందుకు రావాలి రిజర్వేషన్ ఉండాలి? ఉండక్కర్లేదు. మీరు ఒక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ నుంచి బెటర్ అయిపోయింది ఆ ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీకి మళ్ళీ ఉండకూడదు కదా. అటువంటివి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే రెండో వాడికి వస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు. ఏదైనా ఎక్కడ వచ్చినా కానీ వాళ్ళే అవుతున్నారు. మీకు కొత్త వాళ్ళకి అవకాశం రావడానికి అవకాశం ఉండలేదు. సో ఇటువంటి ఇవన్నీ కరెక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఈ దేశంలో. అవి చేసుకుంటూ వస్తున్నాము. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళే కాకుండా, దళితులే కాకుండా దేర్ ఆర్ సో మచ్ మోర్ దెన్ 50% పావర్టీ, బిలో పావర్టీ లైన్ ఉన్నారు, అన్ని క్యాస్ట్లో ఉన్నారు. వాళ్ళందరి సంగతి ఏంటి? ఇప్పుడు మీరు ఈ సమగ్రంగా తిరుగుతున్న దాంట్లో అటువంటిది అడ్రస్ చేస్తున్నారా? వాస్తవంగా నేను ఫస్ట్ సెంటెన్స్లోనే చెప్పినట్టుగా పేదలు అనేవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ ఇలా అన్ని వర్గాల్లోనూ ఉన్నారు. అంటే ప్రాంతంతో, కమ్యూనిటీతో, దేనితోనూ సంబంధం లేకుండా యూనివర్సల్ ప్రజెన్స్ ఉన్నటువంటి ఇది ఒక సమస్య. అసలు నేను ఆ దారి ఎంచుకోవడానికి కానీ అలాంటి ఒక లక్ష్యం పెట్టుకోవడానికి కూడా కారణం అందరిలోనూ ఉంది, అన్ని వర్గాల్లోనూ ఉంది, అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నది. అలాంటి ఒక జనరల్ ప్రాబ్లం, బట్ మేజర్ ప్రాబ్లం. సో దీన్ని మనం తీసుకుని దాన్ని అడ్రస్ చేయగలిగే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి కోణంతో తీసుకున్నటువంటిది ఇది. అయితే వారి స్థాయిని బట్టి, ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ తీసుకుంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, ఏదైనా భూములు కలిగిన వాళ్ళు, అట్లా ఒక 10 నుంచి 20% వాళ్ళు కొంచెం వెల్ ఆఫ్గా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు తప్ప 75-80% అందులో పేదలుగానే ఉన్నారు, ఉండిపోయారు. అదే మనం బీసీలు తీసుకున్న, మైనారిటీలు తీసుకున్న, ఓసీ వర్గాలు తీసుకున్నా కొంచెం తక్కువ ఉండొచ్చు అలా. బట్ ఆ పర్సంటేజ్లో తేడా ఉంది తప్ప పేదరికం అనేది ప్రజెంట్ అందరిలోనూ ఉంది. అన్ని రూపాల్లోనూ, అన్ని విధాలుగాను దీన్ని అడ్రస్ చేయాలి, దాన్ని నిర్మూలించాలి అన్న కోణంతో ఇది తీసుకున్నటువంటి లక్ష్యం. అయితే దీనిలో ఈ 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అంటే చాలా ప్రయత్నాలు జరిగాయి. మనం జరగలేదు అని ఊరికే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. చాలా ప్రయత్నాలు జరిగాయి ఏర్పడినటువంటి ప్రభుత్వాలు. బట్ ఆ ప్రయత్నాల్లో ఇనీషియల్ ఇయర్స్లో అసలు పావర్టీ అనేది ఒక ఇష్యూ, దాన్ని మనం నేరుగా హ్యాండిల్ చేయాలి అనే థాట్ ప్రాసెసే లేదు. 5-year ప్లాన్స్ అని చెప్పి, ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ అని, మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటూ పోతే అది కింద వరకు పాకుతుంది వాళ్ళందరూ అన్న ఒక దృక్పథం. అది ప్రయోగం చేశారు, దానివల్ల ఫలితాలు రావట్లేదు అనుకున్నారు. గరీబీ హటావో, అటాక్ పవర్టీ అనే దానికి మళ్ళుకున్నారు. అప్పటి నుంచే పవర్టీ మీద ఫోకస్ 75 ఆ ప్రాంతం నుంచి. సో ఆ ప్రాసెస్లో అప్పుడు కొంత భూములు పంచడం జరిగింది, ఇళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగింది, ఇవన్నీ. అయితే అప్పుడు కొంచెం కాంక్రీట్ వర్క్ జరిగింది, కొంత మేరకు ఆస్తుల కల్పన అనేది జరిగింది. రాను రాను అంటే నికరంగా ఆదాయం వచ్చే వనరులు ఏవైతే ఉంటాయో, స్థిరమైనటువంటి ఉపాధి ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ పోయింది. ఆస్తుల కల్పన కానీ, ఉద్యోగ కల్పన కానీ, ఉపాధి కల్పన కానీ,
లేదు వ్యాపారాల పరిశ్రమల కల్పనతో వారికి నూతన ఆ, ఆదాయ వనరులు సృష్టించడం కానీ ఇది పోయింది. పోయి పెంచి పోషించే విధానంలోకి మారిపోవడం వల్ల ఈ పేద వర్గాల్లో ఉన్నవారు కూడా ఒక రకమైన స్తబ్దతలోకి వచ్చేయటం. ఏదైనా ఇస్తారు, ఎవరైనా ఇస్తారు, ఏది ఇస్తే ఎవరు ఇస్తే ఎలా అన్న ఆలోచనలోకి రావడం జరిగింది. సో దీంతో ఏమైపోతుందంటే అసలు సమస్య అడ్రస్ అవ్వకుండా, అంటే పరిష్కారం కాకుండా పోతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇలాగే బాగుంది అని ఎవరైతే అధికారాన్ని కోరుకుంటున్నారో, ఆధిపత్యం కోరుకుంటున్నారో వాళ్ళు అది బాగుందని దాన్నే పెంచి పోషించే విధానంలోకి మారిపోయింది ఇప్పుడు వ్యవస్థ. సో దాన్ని మనం బ్రేక్ చేయాలి, దాన్ని విచ్ఛిన్నం చేయాలి. అందుకు ముందు పేదల్లో అవగాహన రావాలి. అవును, మనం ఏం కోల్పోతున్నాం. మనకు ఒకవైపు కాన్స్టిట్యూషన్ ఉంది, ఇంకొక వైపు లాస్ చట్టాలు ఉన్నాయి, ఈ ఎన్నో రకాల ఇప్పుడు సివిల్ లిబర్టీస్ యాక్ట్ ఉంది, పౌర హక్కులు ఉన్నాయి, అత్యాచార నిరోధం ఉంది, ఇలాంటివన్నీ కూడా విమెన్ రైట్స్ ఉన్నాయి. సో మెనీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనకు వచ్చాయి. కానీ అవన్నీ వీరు యాక్సెస్ చేయలేకపోతున్నారు. చేయలేని పరిస్థితిలో ఇవి మనకు ఉన్నాయి, ఇవి మనం తీసుకోవచ్చు అన్న కోణంలోకి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళలేకుండా అంటే ఇలా ఈ ఆధిపత్యం కోరుకునేవారు చేసే విధానంలో, ఇస్తున్నది తీసుకోవడానికి అలవాటు పడినటువంటి విధానంలో మనకు ఒక హక్కు ఉంది, దాన్ని హక్కుగా పొందొచ్చు అన్న ఆలోచన కూడా లేదు. ఈ ఉదాహరణకి ఒక ఇంటి స్థలం అనుకుందాం. ఇప్పుడు ప్రైమరీ నీడ్స్ కదండి, ఫుడ్, షెల్టర్ అండ్ క్లోదింగ్. సో మనకి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యుఎన్ఓ ఫామ్ అయిన తర్వాత, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత యుఎన్ఓ స్లోగా హ్యూమన్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసింది. యూనిసెఫ్ అని, యునెస్కో అని, ఇట్లా సో మెనీ థింగ్స్ వచ్చాయి. అప్పుడు మినిమం నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తెచ్చి ప్రతి దేశం కూడా ఆ విధంగా పనిచేయమని చెప్తున్న క్రమంలో మన దేశం కూడా ఫుడ్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తూ షెల్టర్ గురించి కూడా చూసిన క్రమంలో ప్రతి పేద కుటుంబానికి షెల్టర్, ఇల్లు అయితే ఇవ్వాలిగా, ఇవ్వాలి, కంపల్సరీ. ఆ ఇల్లు, అయ్యా మాకు ఇంటి స్థలం లేదు, అయ్యా మాకు ఇల్లు లేదు, ఇప్పించండి అని ఈ నాయకుల చుట్టూ అడుక్కుంటూ తిరిగే పరిస్థితుల్లో పేదలు ఉన్నారు. వాస్తవంగా ఏంటి, రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు, నాకు ఇంటి స్థలం ఎందుకు ఇవ్వవు, నాకు ఇల్లు ఎందుకు ఇవ్వవు అని నిలదీసి పొందాల్సిన దాన్ని అడుక్కుని అయ్యా బాబు అనే పరిస్థితిలోకి వచ్చారు. అలా ఈ ఆధిపత్య పెత్తందారి వర్గాలు చేశాయి. అది బాగుంది వాళ్ళకి. అలా అడిగించుకోవటం, అలా ప్రాధేయపడేట్టు చేసుకోవడం, వాళ్ళ చుట్టూ తిప్పుకోవడం బాగుంది. అందుకే దాన్నే పెంచి పోషిస్తూ ఉంటే వీళ్ళు మన చుట్టూ తిరుగుతారు. అలా మన చుట్టూ తిరిగినంత కాలం మన అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. సో ఈరోజు పాలిటిక్స్ అనేది ఒకప్పుడు అరిస్టాటిల్, సోక్రటీస్ ప్రతిపాదించిన థియరీలు తీసుకుంటే ఒక గవర్నెన్స్, ప్రజలకు ఒక పాలన ఇవ్వాలి, ఆ ప్రజలు ఒక సమాజంగా దాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సినటువంటి విధానాలని రూపొందిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. ఒక వెల్ఫేర్, ఒక డెవలప్మెంట్ అన్న కోణంలో, ఒక లా అండ్ ఆర్డర్. అవి పోయి గవర్నెన్స్ కోసం రాజకీయం చేయడం లేదు, ఈరోజు పవర్ కోసం రాజకీయం చేయడం అనేది అయిపోయింది. సో పవర్ ఎలా సంపాదించాలంటే ప్రలోభాలకు పెట్టి సంపాదించుకుంటే మన అధికారంలో ఉంటాం. అవును, అంటే ఇప్పుడు ప్రలోభాలు అన్నది నేను ఒప్పుకుంటాను. ప్రలోభాలతో పాటు వీళ్ళు కూడా కలుస్తున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా కొంతమంది రిచ్ అవుతున్నారు, ఈ కింద పూర్ పీపుల్ కూడా, వాళ్ళు కూడా వీళ్ళతో కలుస్తున్నారు. వాళ్ళని కాపాడటం కోసం ట్రై చేయాలి కదా. దే షుడ్ ఆల్సో ఫైట్ విత్ దెమ్ కదా. అది ఉంటల్లా, అందరూ కలిసి మొత్తం దోపిడీ అనేది కలిసి చేస్తున్నారు. అది కాకుండా ఇందాక నేను చెప్పిన పేదవాడి శత్రువు అంటాం. ఎందుకంటే ఇవాళ ఎట్లా మనకి హెల్త్ కావాలి, విద్య కావాలి, ముందు దాని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లా. మనకు కావాల్సింది ఇవాళ 70-80 ఏళ్ళు అయిపోయినాక, నిన్న కూడా చెప్తున్నారు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారంట, ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నట్టేగా. 140 కోట్ల జనాభా మనకి, 80 కోట్లు అంటే మోర్ దెన్ 60%. 60% బిలో పావర్టీ లైన్ ఉండి ఆయన ఇండియా షైనింగ్ అంటాడు. ఆయన దేశం అద్భుతంగా ఉందంటారు. మళ్ళీ ఏంటి, నిన్న జై శ్రీరామ్ అన్నారు. రాముడు ఉండటం కరెక్టు, దేశం అంతా అట్టుడికిపోయింది కరెక్ట్. మరి పేదరికం ఎందుకు ఉంటుంది? పేదలను కూడా కలుపుకోవాలి. దేవుడితో రామరాజ్యం కావాలన్నప్పుడు అందరూ కలవాలి కదా, అందరూ సమానం రావాలి కదా. మీరు చెప్పినట్టు ప్రతి మనిషికి ఇల్లు ఉండాలి, అది ప్రాథమిక హక్కు. ప్రతి మనిషికి వైద్యం ఉండాలి, ప్రతి మనిషికి విద్య ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా మీరు చెప్పిన ఉపాధి కల్పన అనేది వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఇవాళ నిజం చెప్పాలంటే
ఈ ప్రైవేటైజేషన్ వచ్చినాక, గ్లోబలైజేషన్ వచ్చినాక ఉద్యోగ వ్యవస్థ చాలా పోయింది. గవర్నమెంట్ ఉద్యోగాలని చాలా వరకు తగ్గిపోయినాయి. వచ్చేయన్నీ ప్రైవేట్ ఉద్యోగాల్లోనే వస్తున్నాయి. లేకపోతే చిన్న చిన్న బజ్జీలు అమ్ముతున్నాడు, బండి పెట్టుకుంటున్నాడు, రకరకాల వ్యాపారాలు చేసి జనాలు సంపాదిస్తున్నారు. సో ఈ పరిస్థితి రావాలంటే వీళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్ బాగుండాలి. ప్లస్ అట్లా మీరు చెప్పినట్టు ఇల్లు, ఈ 3 చేయాలి. ఈ 3 కూడా మనం పట్టించుకోకుండా, నిన్నే చూశాను ఎక్కడో 30% ఆఫ్ ది బడ్జెట్ మనం ఎడ్యుకేషన్ మీద పెట్టాలంటే వాళ్ళు 6%, 7% పెడుతున్నారు. ఆంధ్ర గవర్నమెంట్ 11% పెట్టిందంట, తెలంగాణ 6% పెట్టిందంట. ఈ పరిస్థితుల్లో మనం ఉండి ఇంకా మనం ఏదో ఉద్ధరిస్తాము అనుకుంటాం. ఎంతవరకు ఉంటుంది? కేవలం ఏదో తాయిలాలు ఇచ్చేసి బదిరిచ్చి బతికిచ్చేద్దాం అనుకుంటే ఉంటున్నారు ఇట్లా. ఇప్పుడు వీటన్నిటిని మీరు అడ్రస్ చేస్తున్నారు. యా, మీరు మీరు చాలా చాలా వాస్తవం మాట్లాడుతున్నారు. విద్య, ఆరోగ్యం, మేము యాక్చువల్గా ఈ యాత్ర చేస్తున్న క్రమంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సదస్సు పెట్టుకుంటూ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళతో తడలో ప్రారంభం చేసిన యాత్ర పులికాట్టుకు రాగానే పులికాట్ సరస్సులో మత్స్యకారుల సదస్సు పెట్టాం. అలా తర్వాత మనం తీర ప్రాంతంలో మత్స్యకారులతో మాట్లాడాం. మళ్ళీ వెంకటగిరి వెళ్ళినప్పుడు చేనేత కార్మికులతో మాట్లాడాం. ఆ తర్వాత యానాదులతో మాట్లాడాం, యూత్తో, తర్వాత మహిళలతో, అలా ముఖ్యమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి వివిధ బీసీ కానీ, ఓసీ కానీ, ఎస్సీ, ఎస్టీ, ఇట్లా అందరితో మాట్లాడుకుంటూ వచ్చాము. వారి సమస్యలు ప్రత్యేకంగా తెలుసుకుంటూ వచ్చాము. అయితే ఆ క్రమంలో మేము ఒంగోలులో ఒక డిక్లరేషన్ ఇచ్చాం. అంటే ఆ 1000 కిలోమీటర్లు నడిచాం అక్కడికి. సో 1000 కిలోమీటర్లలో వచ్చిన అంశాలన్నీ ఏమిటి అని తీసుకుని అవన్నీ క్రోడీకరించి, ఇవన్నీ కూడా పేదలు కోరుకుంటున్నారు, వివిధ వర్గాల వారు కోరుకుంటున్నారు, ఇవి రాబోయే రోజుల్లో పాలసీలుగా రావాలి అనేటువంటి తీసుకొచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా విజయవాడ, బంచిలిపట్నం దాటి ఏలూరు వచ్చినప్పుడు అక్కడ ఒక డిక్లరేషన్ తెచ్చాం. అక్కడ 2000 అయింది. అప్పటికి 100 రోజులు 2000 కిలోమీటర్లు అయినాయి. సో అక్కడ ఒక డిక్లరేషన్. ఇందులో ప్రధానంగా మేము తీసుకొచ్చింది ఏంటంటే, విద్య అది విశ్వవిద్యగా కావాలి, వైద్యం విశ్వవైద్యంగా మారాలి. అంటే యూనివర్సల్ ఎడ్యుకేషన్ అన్నది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అప్ టు 14 years ఆఫ్ ది ఏజ్. ఈరోజు ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్న ఆర్టికల్ని ఫండమెంటల్ రైట్గా 21 yearలోకి మార్చిన తర్వాత, అది కూడా ఐక్యరాజ్య సమితి దేశాల మీద ఒత్తిడి చేసిన సందర్భంలో మన దేశం కూడా స్పందించి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా చేశారు. చేసిన తర్వాత అది రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక రైట్ క్రియేట్ చేసి అది రైట్గా అందించడం లేదు. అది పూర్తిగా కమర్షియల్ అయిపోయింది, బిజినెస్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు కనీసం ప్రాథమిక హక్కుగా మనం ప్రతి పుట్టిన బిడ్డకి అందించాలి. దీనిని పూర్తి స్థాయిలో, అంటే మీరు చాలా దేశాలు తిరిగారు కాబట్టి మీకు చాలా అవగాహన ఉంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ వరకు అంతా కూడా గవర్నమెంట్ రన్ స్కూల్స్ అండ్ హైలీ క్వాలిటేటివ్, నాణ్యమైనటువంటి విద్య అండ్ కాంప్రహెన్సివ్, సమగ్రమైనటువంటి విద్య ఇస్తారు. ఖచ్చితంగా పిల్లలు అక్కడికి వెళ్ళడం, బాగా చదువుకునే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయడం అనే సిస్టమ్ మీరు చూశారు. అలా ఉండాలి కదా. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ, ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ కానీ, ఎవరైనా బిడ్డలు మంచిగా చదువుకోవాలని, ఈరోజు విద్య ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత ఎంతైనా విద్య కోసం వెచ్చించాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అలాంటి సమయంలో అప్పు తెచ్చి వడ్డీలు కట్టలేని పరిస్థితిలో కూడా ఈ కార్పొరేట్ స్కూల్స్లో చేర్పించి చదివిస్తున్నారు. ఎందుకు? అక్కడైతే మగప్ చేస్తారు, ఏదో ఒక ర్యాంక్ వస్తుంది, ఏదో ఒక కార్పొరేట్ అనుకుని, అంటే ఇప్పుడు భరించేవాడు ఉన్నాడు, వాడికి ఎన్ని లక్షలైనా పెడతాడు. ఈ చిన్న చిన్న ఇంత దాంట్లో సెయింట్ పీటర్స్ అని పెడతాడు బయట బోర్డు, అదే కార్పొరేట్ స్కూల్ అని. వీళ్ళు పాపం వెళ్ళి 40,000, 50,000 పెట్టించుకుంటున్నారు స్కూల్ ఫీజు. బీదళ్ళు దానికి అప్పులు సొప్పు చేసి తీసుకొచ్చి 40,000, 50,000 కడుతున్నారు. అది మోసం అని తెలుసు. గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్స్ ఇస్తుంది? ఏ గవర్నమెంట్ అని? ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఈ గవర్నమెంట్లో ఎట్లా పర్మిషన్ ఇస్తుంది? మీరు కలెక్టర్లు కూడా చేశారు కాబట్టి ఇటువంటి పర్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి? ఎందుకు ఉంటుంది? వాటిని ఎందుకు అలౌ చేస్తున్నాయి గవర్నమెంట్స్? మీరన్నా అదే. సో అది ఇప్పుడు స్వయంగా నేను ప్రజలతో కలుస్తున్నప్పుడు కూడా వాళ్ళు మాకు ఏ భూమి లేదు, ఏ ఆస్తి లేదు, కూలి పని చేసుకుంటున్నాం అన్నారు. మరి పిల్లలంటే, పిల్లలు ఒకడు బీటెక్ చదివాడు, ఎలా చదివించారు అని అంటే, అప్పు చేశాను, వడ్డీ కట్టలేకపోతున్నాను, అప్పులు తీర్చలేకపోతున్నాను అని చెప్తున్నారు. సో అంటే విద్య ప్రాధాన్యత తెలుసుకుని వాళ్ళు కష్టపడి సంపాదించడాన్ని ఒకవైపు అభినందిస్తూ, ఇక్కడ పూర్తిగా ప్రభుత్వాలు బాధ్యతను విస్మరించాయి. అసలు విద్యని, వైద్యని వ్యాపారంగా మార్చడం అనేటువంటిది ఎంత దుర్మార్గం కదండి.
అలాంటి విషయం మీద శ్రద్ధ పెట్టకుండా కేవలం వాళ్ళ అధికారంలో ఉండటం కోసం వీళ్ళని ఓటర్స్ని ఒక బ్యాంక్గా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప కీలకమైనటువంటి లోతైన విషయాల మీద శ్రద్ధ చూపించడం లేదు. అదొకటి. నేను విజిటిఎం కూడా, అంటే ఇప్పుడు సిఆర్డిఏ అంటున్నాం కదా మన క్యాపిటల్ ఏరియా, దానికి ముందు పేరు విజిటిఎం యూడిఏ, దానికి వైస్ చైర్మన్గా చేశాను. ఆ సమయంలో ఈ కాలేజీల కోసం, స్కూల్స్ కోసం మీరు అన్న విషయం పర్మిషన్స్ వచ్చాయి. వస్తే నేను ఒకటి రాశాను. ఇప్పుడు ఒక స్కూల్ ఉండాలంటే దానికి ఒక ఇంత స్పేస్ ఉండాలి, ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి, దాని ఎమ్యూనిటీస్ ఉండాలి. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా లేని చోట ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్లో స్కూల్కి ఎట్లా పర్మిషన్ ఇస్తాము? కాబట్టి అలా పాలసీగా ఉన్న మాత్రమే ఉంచి మిగిలిన మూసేయాలని నోటీస్ ఇవ్వమని చెప్పాను మా వాళ్ళందరూ. సో ఆ విధంగా నేను గవర్నమెంట్కి కూడా ఒక స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండాలి, అలా లేని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని స్కూల్ రన్ చేయకూడదు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్లో పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇవన్నీ కోపప్ కండి, లేదంటే మూసేయండి అని ఇవ్వండి అని రాశాను నేను కూడా వైస్ చైర్మన్. అలాగే స్కూల్స్లో పిల్లలకి టాయిలెట్స్, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా గర్ల్స్కి టాయిలెట్స్ లేవు చాలా చోట్ల. వాటర్ ఫెసిలిటీ, నేను ఇంకో ఆర్టికల్ చదివా, వాటర్ ఫెసిలిటీ కూడా లేదండి చాలా స్కూల్స్లో. ఇక్కడ ఒక 2000 స్కూళ్ళు, అక్కడ ఒక 4-5 స్కూళ్ళకి వాటర్ ఫెసిలిటీ లేదండి. అసలు ఎట్లా వాటర్ ఫెసిలిటీ లేకుండా, టాయిలెట్ ఫెసిలిటీ లేకుండా విద్యను అందిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వాలు ఎట్లా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే అది మానవ హక్కుల ఉల్లంఘన. ఇట్ ఈస్ అబ్రిడ్జింగ్ హ్యూమన్ రైట్స్. నీకు ఒక గర్ల్ చైల్డ్కి నువ్వు ఒక టాయిలెట్ సమయానికి అందించలేకపోతే ఇట్స్ అబ్రిడ్జింగ్ ఫండ్ హ్యూమన్ రైట్స్ అంతే. సో అట్లా మేము ఏలూరులో తెచ్చిన డిక్లరేషన్లో విశ్వ విద్యతో పాటు విశ్వ వైద్యం కూడా వేయం. అంటే ఇప్పుడు వైద్యంలో ఒక ఆరోగ్యశ్రీ అని రకరకాల ఆయుష్మాన్ భారత్ ఇట్లాంటివి కొన్ని పెడుతున్నారు. నా ఉద్దేశం అది కాదు. ఉన్నవాడ లేనివాడ పేదవాడ వైద్యం విషయానికి వచ్చినప్పుడు అది తారతమ్యం కాదు. మనిషి అనేవాడు మనిషి. ఏ మనిషికైనా అనుకున్న రీతిలో అనుకున్న సమయానికి వైద్యం అందాలి. ఆ విధంగా మన వ్యవస్థను మార్చాలి, ఆ విధంగా మన వ్యవస్థను తీసుకురావాలి. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం ఆపరేషన్ థియేటర్ మీద పేషెంట్ని పెట్టిన తర్వాత కరెంటు పోవటం ఏంటండి? మళ్ళీ ఆ జనరేటర్కి డీజిల్కి డబ్బు లేదని జనరేటర్ కొనకపోవటం. సో ఏమిటి అంటే మాకు బడ్జెట్ రాలేదు, లేకపోతే సిఎఫ్ఎంఎస్లో పెట్టాం, బిల్లు అప్రూవ్ కాలేదు, అందుకే నేను డీజిల్ కొనలేదు అంటాడు. జనరేటర్ ఆగిపోద్ది, లైట్లు ఉండవు. సెల్ ఫోన్ లైట్లు వేసుకుని సర్జరీలు చేసినటువంటి కూడా మనం చూసిన సందర్భంలో ఎంత నిర్లక్ష్యం అది. అంటే ఏ రకంగా అంటే అక్కడికి వెళ్ళేది ఎవరు? పేదలు. అంటే పేదల కోసం పనిచేస్తాము అని చెప్పే ప్రతిపక్షం కూడా మరి ఈ రకంగా పేదవాడి ప్రాణం పోతుంటే ఎలాంటి శ్రద్ధ చూపించడం కానీ, దానికి ఒక విధానం తీసుకురావడం కానీ చేయకుండా, బట్ ఉపన్యాసాల్లో మాత్రం, మాటల్లో మాత్రం చెప్పుకుంటూ వస్తే ఈ రెండు చాలా కీలకమైన అంశాలు. ఆ విషయాల్లో కంప్లీట్గా 76 సంవత్సరాల్లో ఎలాంటి మౌలిక వస్తువుల కల్పన కానీ దాన్ని పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీలు జర్మనీ నుంచి, నెదర్లాండ్స్ నుంచి ఎన్ని రకాల హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ వచ్చాయి. సో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వాడేటువంటివన్నీ కూడా ఈరోజు ఎంతో మైక్రో లెవెల్కి వెళ్ళి చేసేటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి కదా. మన గవర్నమెంట్ ఈజ్ నాట్ పూర్ కదా. సో వెన్ సమ్ ఇండివిజువల్ కెన్ అఫోర్డ్ అండ్ బిల్డ్ అన్ హాస్పిటల్ విత్ దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, వై నాట్ ది గవర్నమెంట్? అసలు అలాంటి విషయంలో వీళ్ళకి కొరత అనేది ఉండడానికి అవకాశమే లేదు కదా. అంటే నిర్లక్ష్యం, శ్రద్ధ. పేదలు అనగానే ఉంటారు, వస్తారు, పోతారు, బతుకుతారు అనేటువంటి ఆ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి పేదల మీద ప్రభుత్వాలు చూపించాయి. కాబట్టే ఈరోజు మేము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కేస్ షీట్లు పట్టుకొస్తారు, ఫైల్ తీసుకుని వస్తారు. ఆ ఫైల్లో వాళ్ళ కేస్ షీట్లన్నీ ఉంది. ఏమ్మా ఇది ఆరోగ్యశ్రీలో పెట్టుకోలేదా, మీకేం రాలేదా అంటే, వెళ్ళాం సార్ అది రాదన్నారు, నేను 5 లక్షలు అప్పు చేసి ఇది చేయించాను, అప్పు తీర్చలేకపోతున్నాను. ఆ రోజు ప్రాణం నిలబెట్టుకోవాలి కాబట్టి అక్కడెక్కడ తిరిగి ఆగలిని పట్టుకుని ఉన్నాయి తాకట్టు పెట్టి ఎలాగైతేనే ఖర్చు పెట్టేశా. ఇప్పుడు అతను బ్రతకడానికి మందులకు లేవు, చేసిన అప్పు తీర్చడానికి నా పరిస్థితి లేదని వస్తున్నారు. సో మనం ఇన్ని జబ్బులు ఉంచాం, అన్ని జబ్బులకి ఇస్తున్నాం అని నెంబర్ పెంచుకుంటూ మనం స్టేట్మెంట్లు ఇస్తున్నాం, కానీ రియల్ నీడ్ ఉన్నటువంటి పరిస్థితిలో అది ఆదుకోలేకుండా ఉన్నది ఉంది. అందుకే ఇవన్నీ చూసి విశ్వ వైద్యం ఉండాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ కెపాసిటీ ఒక విధానం తీసుకురావాలి. ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉన్న వైద్యానికి వెళ్ళగలుగుతారు. అందుకు నేను ఆ డిక్లరేషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో పాలసీ, నెదర్లాండ్స్లో ఉన్న పాలసీ, స్వీడన్లో ఉన్న పాలసీ, ఇవన్నీ కూడా ఒక ప్రూవెన్
యూనివర్సల్ హెల్త్ సిస్టమ్స్ ఇచ్చినటువంటి పాలసీలు. మరి అంత చిన్న దేశాలు అఫోర్డ్ చేసి ఆ పని చేయగలుగుతున్నప్పుడు ఇంత గొప్ప రిసోర్సెస్ ఉండి మా దేశం ఇంత గొప్పదని చెప్పుకునే దగ్గర, ప్రతి విషయానికి మా దేశం ఇంత అని చెప్పే దగ్గర ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే విద్య వైద్యం తర్వాతే కదా ఇంకేదైనా. అవును. అవి రెండు ఇస్తే మనిషి ఏబుల్గా ఉంటాడు, ఏదో ఒక పని చేసుకుని సంపాదించుకునే కెపాసిటీలోకి వస్తాడు. ఇవి రెండు చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సంపాదించే ఆరాకొర వీటికి వెళ్ళిపోతుంది. ఒకటి అప్పులు పాలైపోతున్నారు, రెండు సంపాదనలో ఏమీ మిగలడం లేదు. ఉన్న పేదరికంలో నుంచి ఇంకా దుర్భరమైన పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడైనా ఒక్క దెబ్బతింటే, ఇట్లాంటి ఆటుపోటు ఒకటి తగిలిందంటే ఇక కోలుకోలేరు వాళ్ళ జీవితంలో. ఇంకొక తరం కూడా పైకి రాలేదు. అలా ఈ పేదరికము బహుముఖంగా మనిషిని ముంచేస్తుంది. ఒక విషయవలంలాగా చిక్కుకుపోతారు. సో ఇదంతా కూడా లోతుగా చూస్తూ దీనికి బహుముఖమైనటువంటి పరిష్కారం ఇస్తే తప్ప ఇది కాలేదు, ఏదో ఊరికే ఆర్థికంగా ఒకటి ఇచ్చాము అన్నంత మాత్రాన జరగదు అన్న కోణంలో నేను చేస్తున్నటువంటి యాత్రలో ముందుకు తీసుకెళ్ళాను. యాత్రలో చూస్తున్నప్పుడు ఈ పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు పేదలంతా కలిసి వీళ్ళు ఈ పొలిటికల్ పార్టీస్ ఒక డజన్ పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరి నాయకత్వం కోసం ఈ పేదలు ఒక్కొక్కడు ఒక్కో పార్టీలో చేరిపోయి వాళ్ళ నాయకత్వం కోసం ఈ పేదల్ని మోసం చేస్తున్నారని నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు అనిపిస్తుంది. సో వాళ్ళు ఇవన్నీ చూసినాక వాళ్ళకి కనువిపాన కలుగుతుందా, లేదా కలిసి వస్తారా, కలిసి రాలేరా, కలవరా? కలిస్తే వాళ్ళ దేశంలో చాలా పెనుమార్పు వస్తుంది కదా నిజంగా వీళ్ళంతా కలిసి ఉండగలిగితే. అలాంటి ప్రయత్నం ఏమైనా చేయొచ్చా ఎవరైనా? మీలాంటి వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? నిజంగానే మీరు క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ లేవనెత్తారు. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న విధానం అయితే ఒక సెల్ఫ్ సెంటర్డ్ ఇంట్రెస్ట్ల వల్ల ఎవరికి వారుగా ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆ ఎక్స్ప్లాయిటేషన్లో భాగంగా ఒకరిద్దరు ఎదిగిన వాళ్ళు మళ్ళీ వీళ్ళనే వాడుకుని వాళ్ళ యొక్క సొంత స్వలాభాల కోసం పనిచేసుకుంటూ ఈ పెద్ద నాయకుల కింద ఈ చిన్న నాయకులు తిరుగుతూ అలాంటి ఒక విధానం డెవలప్ అయిపోతూ వచ్చింది. సో ముఖ్యమైన పార్టీలు 2 ఉన్నాయి, ఇంకా 4-5 పార్టీలు ఆ విధంగా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకనే అసలు ఫస్ట్ ఈ పూరర్ కమ్యూనిటీస్ అంటే వాళ్ళ ఎంటైటిల్మెంట్స్ ఏంటి అన్న కోణంలో ఎలాంటి అవగాహన కలగనీయడం లేదు. సో మొట్టమొదట మనము బేసిక్ పాయింట్ నుంచి మొదలు పెడితే తప్ప మార్పు రాదన్న ఉద్దేశం. ఈ నాయకులకి తెలుసు కదా మరి, అంత దుర్మార్గం చేసేవాళ్ళకి సగం తెలుసు కదా. తెలుసు, మొత్తం తెలిసినా కాకపోయినా సగం తెలుసు. అయినా వాళ్ళు తెలవనివ్వరు, తెలిస్తే ఇంకా వాళ్ళు. బట్ అది మన సాటి మనిషికి అన్యాయం జరుగుతుందని వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఎట్లా అన్యాయం చేయబుద్దేస్తాం తోటి మనిషికి? అంటే అసలు ఆ దృక్పథమే ఉంటే ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరిగే అవకాశం కాదు కదా. అంటే సాటి మనిషిని మనలాగా చూడాలి, మనలాగా ప్రేమించాలి అన్న ఒక్క థాట్ ఉంటే చాలు, చాలా మార్పు వస్తుంది. అంతా మారిపోతుంది. లేదంటే వీళ్ళంతా యూనిటీతో ఉంటే కూడా, ఇప్పుడు మా కాంశీరామ్ గారు గెలిచారు, తర్వాత జరిగే వేరే సంగతులు, మాయావతి గారు గెలిచారు. అంటే పేదలంతా కలిస్తే కూడా పెనుమార్పు వస్తుంది. తీసుకురాగలం. కానీ వాళ్ళు కలవరు. మన మార్పును మనం కోరుకోవాలి అనేది కావాల్సిన అవసరం ఉంది. యూనిటీ అసలు లేకుండా పోయింది. ఈ ప్రలోభాలకు వెళ్ళిపోవటం చాలా ఎక్కువైపోయింది. అదొకటిను. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు వాళ్ళకి స్థలాలు ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు అని చెప్పి. ఆ ఇచ్చిన ఇళ్ళు స్థలాలు అమ్మేసుకుంటున్నారు. మీరు ఇందాక చెప్తా ఉన్నారు ఏంటంటే, వాళ్ళు ఇల్లు వచ్చిన తర్వాత దాన్ని పొలం ఇచ్చారనుకున్నాం, పొలం ఇస్తే దాన్ని పంట ఎట్లా వేసుకోవాలనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రభుత్వం కూడా దానికి దోహదపడాలి. ఇచ్చిన రోజు నుంచి వాళ్ళు అమ్ముకుని మళ్ళీ ఇంకోసారి అప్లై చేద్దామనే పరిస్థితిలో కొంతమంది ఉంటున్నారు. అందరూ కాదు కానీ కొంతమంది ఉంటున్నారు. సో ఇచ్చిన ఇళ్ళు అమ్ముకుని మళ్ళీ ఇళ్ళు కోసం అప్లై చేసేవాళ్ళు, ఇచ్చిన పొలాలు అమ్ముకుని మళ్ళీ పొలాల కోసం అప్లై చేసేవాళ్ళు. అంటే ఎక్కడికక్కడ మీరు చెప్పినట్టు పాపం నిజంగా అవసరమయ్యే హాస్పిటల్ కోసం చదువుతున్నారు, చదువుల కోసం అమ్ముతున్నారు, కొన్ని అవసరాల కోసం అమ్ముండొచ్చు కూడా. బట్ అది రిపీట్ అవుతుంది. అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే టోటల్గా మీరు అట్టడుగు నుంచి మనం సరి చేసుకుంటూ వస్తే తప్ప అవ్వదు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు అమ్మాడంటే నిజంగా అయితే అవసరం ఉంటుంది. ఆ అవసరం లేదు, అమ్ముకున్నాడు, దుర్మార్గుడికి నేను ఇచ్చాను, ఈ ప్రభుత్వం ఇచ్చింది, వాడు అమ్ముకొని తినేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, మళ్ళీ ఇల్లు అమ్ముతున్నాడు, ఇల్లు కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటారు. నాబట్టి బయట ఒడ్డునున్నాడు చాలా కామెంట్ చేస్తాం. కానీ వాళ్ళ అవసరం ఏంటో మనకు అర్థం కాదు కదా.
సో ఇవన్నీ అడ్రస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది, లేకపోతే ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చిన వాళ్ళకి మీకు గ్రౌండ్లో వచ్చిన వాళ్ళకి తెలియాలి కదా, తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుని చేయాలి కదా. తప్పకుండా చేయాలి. వాస్తవంగా మేము ఇప్పుడు మొదలుపెట్టిన యాత్ర పేరు ఐక్యత విజయపదం అనే పేరుతోటి మేము స్టార్ట్ చేసాం. ఆ థీమ్ తీసుకోవడానికి కారణం మీరు అన్నటువంటిదే. ఈ పేదల్లో ఐక్యతను సాధించడం అన్నదే బేసిక్ నీడ్, రిక్వైర్మెంట్ ఈరోజు. అందుకోసం ఆ అవగాహన తీసుకుంటూ ముందుకు వస్తున్న క్రమంలో సాధ్యమైనంత వరకు యునైట్ అవ్వాలి. మా స్లోగన్ కూడా అదే, ముందు పేదల ఐక్యమైతే, సంఘటితమైతే మార్పు అనేటువంటిది మొదలవుద్ది. ఆ దిశలో మీరు ఆలోచించండి. అయితే అది ఐక్యం కానివ్వకుండా కాన్షియస్గా ఈ హెజమనీ, ఈ ఆధిపత్య వర్గాలు అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అది కూడా గుర్తెరిగి మీరు ముందుకు రండి అన్న విషయాన్ని నేను చెప్తూ వస్తున్నాను. ఇంకా రెండో విషయానికి వస్తే, ఇప్పుడు మనం ఇల్లు అన్నదే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఉదాహరణకి ఒక ఇల్లు ఇప్పుడున్న పరిస్థితులు కట్టుకోవాలంటే కనీసం 5 నుంచి 6 లక్షలు అవుతుంది. ఒక 300 SFTలో ఒక బెడ్రూమ్ అది. అలాంటి పరిస్థితిలో మనం ₹1,00,000 నుంచి ₹1,80,000 ఇచ్చాము అనుకోండి. మిగిలిన 3 లక్షల చిల్లర ఎక్కడి నుంచి తెస్తాడు అతను? అప్పు చేయాలి. అయితే ఇల్లు అన్నగానే ఎవరైనా కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశం కాబట్టి ఎట్లయినా కడదాం, కింద మీద అయినా పడదాం, ఎక్కడి నుంచి అయినా తెచ్చి కడదామని కట్టేస్తాం. కట్టిన తర్వాత ఈవెన్ ఆ ఇల్లు కట్టడానికి చేసిన అప్పు తీర్చాల్సిన పరిస్థితిలో తీర్చలేక ఆ ఇల్లు అమ్ముకునే పరిస్థితికి వస్తారు. అంతకుముందు ఏమున్న ఇల్లు కూడా కోల్పోయి, స్థలం కూడా కోల్పోయి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఫైనాన్షియల్ ఇంటర్వెన్షన్ జరిగింది. ఒక ఇంటర్వెన్షన్ జరిగినప్పుడు ఆ ఇంటర్వెన్షను వాళ్ళకు నడుస్తున్న జీవితానికి అదనంగా బలాన్ని ఇచ్చిన ఇంటర్వెన్షన్ అయి ఉండాలి. అంతేగాని ఉన్న సిచ్యువేషన్లో నుంచి ఇంకా కిందకి దిగజార్చే సిచ్యువేషన్లో తీసుకెళ్ళకూడదు. సో ఇక్కడ ఏమైందంటే ఇట్ ఈస్ అది ఫైనాన్షియల్గా మనం సపోర్ట్ ఇచ్చినా కూడా డెట్ ట్రాప్లోకి పడేసేసింది. ఇది అసలు ఆలోచించడం లేదు. మనం ఒక పాలసీని నిర్ణయం చేసేటప్పుడు అది ఆలోచించడం లేదు. అలాగే మీరు పొలం గురించి కూడా చెప్పారు. సో ఒక పొలం ఇచ్చాం, 1 ఎకరం భూమి, అది బీడు భూములు ఇస్తాం. దాని నిండా చెట్లు అవి పెరిగిపోయి ఉంటాయి. దాన్ని సరి చేసుకుని, ఆ జంగిల్ క్లియర్ చేసుకుని, దాన్ని వ్యవసాయానికి యోగ్యంగా తయారు చేసుకోవడానికి ఎంతో స్పెండ్ చేయాలి. ఆ స్పెండ్ చేసే క్రమంలో మళ్ళీ వాళ్ళు కాదు భూమి ఉంది కదా, వీడు ఆ భూమిని తనఖా పెట్టుకుని ఇస్తారు, చేస్తాడు. 4 రోజులకి అతను తిరిగి కట్టలేడు, ఈ భూమి తీసేసుకుంటారు. సో నేను 3 days బ్యాక్ ఆలమూరులో ఈ నైట్ 9 గంటలకు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు 175 ఎకరాలు లంక భూములు ఇచ్చారు. ఆ లంక భూములు చదును చేసుకుని సాగు చేసుకునే క్రమంలో 500,000 అట్లా పెద్దోళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకుని ఈ కాగితాలు ఇచ్చాము. ఒక 5-6 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అప్పులు తెచ్చట్లేదని వాళ్ళు భూములు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది, నేను ఆ భూమిలో అడుగు పెట్టలేకపోతున్నాను అని చెప్తున్నారు. సో వాస్తవంగా ఈరోజు ఈ పేదల చేతిలో కేవలం 10-15% ల్యాండ్ ఉంది. రిమైనింగ్ ల్యాండ్ అంతా వాళ్ళ దగ్గర లేదు. ఆ 10-15% పేపర్ మీద ఉంది, రియల్గా అది కూడా లేదు. సో ఇట్లా మనం ఏ అంశం తీసుకున్నా కూడా చాలా ఇంట్రికసీస్తో ఉన్నటువంటి విషయాల్లో లోతుగా వెళ్ళి దానిని పరిష్కరించే విధానం చేయడం లేదు. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక 2 ఎకరాలు భూమి ఇస్తే ఆ భూమిని డెవలప్ చేయడానికి, అంటే ఉదాహరణకు నేను పనిచేసినప్పుడు ల్యాండ్ డెవలప్మెంట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టి ఎకరానికి 20,000 చొప్పున ఇచ్చాం. ఓకే. ఈ 20,000 దేనికంటే జంగిల్ క్లియర్ చేసుకుని, గొప్పులు తీసేసి, రాళ్ళు తీసేసి, చదువు చేసుకుని ఒక్కసారి దుక్కు తినే స్థాయికి తెచ్చుకోవడానికి. ఆ విధంగా దుక్కు స్థాయికి తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఇక వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, దానికి ఏదో క్రాప్ లోన్లు అవి వస్తాయి. అట్లాంటి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అసలు భూమి కొనుగోలు అనేది లేదు, భూమి అభివృద్ధి అనేది లేదు, ఒక అసెట్ క్రియేషన్ అనేది లేదు. నువ్వు అసెట్ క్రియేషన్ లేకపోతే తనకు తానుగా సంపాదించుకునే మార్గాన్ని ఇవ్వాలి, కానీ మన మీద ఆధారపడి జీవించే మార్గంలోకి తీసుకెళ్తే ఎన్నాళ్ళు మనం పోషించగలుగుతాం వాళ్ళని? సో ఆ విధంగా వాళ్ళని నిర్వీర్యం చేసేస్తున్నాం కదా. ఇది గమనించకుండా మన అధికారం కోసం, మన అవకాశం కోసం ఏమైపోయినా పర్వాలేదులే అన్న దృక్పథంతో ఈరోజు రాజకీయ పక్షాలు మారిపోతే రాబోయే రోజుల్లో ఎలా అయిపోద్ది ఈ వ్యవస్థ అంటే ఒక్కసారి దాన్ని మీరు ఒక విజన్లో చూస్తే ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతామో అనే ఒక భయం కూడా కలుగుతుంది కదా. మాకేముందిలేండి, మా టర్మ్ అయిపోయింది కదా, మేము ఇల్లు ఎట్ట రేపు వెళ్ళిండే పోయేవాళ్ళం కదా, పోతే మీరు పోతారు అనుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీరు అన్ని ఇంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు.
ఇప్పుడు మీరు ఈ ఉన్న గవర్నమెంట్‌లకి చెబుదాం అనుకుంటున్నారా? లేకపోతే మీరే ఒక పార్టీ పెడదాం అనుకుంటున్నారా? మీరు రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నారా? అసలు మీ ఈ పాదయాత్ర లేకపోతే పాదయాత్ర చేసిన వాళ్ళంతా ముఖ్యమంత్రి లేరు కాబట్టి మీరు కూడా అవుదాం అనుకుంటున్నారా? అసలు ఏంటి మీ పాదయాత్రకి? నేను యాత్ర స్టార్ట్ చేయటంలో ఇంతకుముందు చెప్పినట్టుగా నా ఉద్దేశం అయితే ఈ ఈ సమస్యలు అంటే ఒక ఆర్థికమే కాకుండా సామాజికంగా, చారిత్రాత్మకంగా ఇలా సంస్కృతి పరంగా బహుముఖంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఒక విధానాన్ని పాలసీస్ని తీసుకురావాలి. ఈ విధమైనటువంటి పాలసీస్ని తీసుకొచ్చినప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అవి అమలు చేసినప్పుడు దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. మనం ఇచ్చే పరిష్కారాలన్నీ కూడా శాశ్వతమైన పరిష్కారాలుగా ఉండాలి అన్నటువంటి దృక్పథంతోనే మేము మొదలుపెట్టి చేస్తూ వచ్చాము. అయితే ఈ క్రమంలో చాలామంది చాలా సూచనలు సలహాలు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది కదా. ఇలా ఎంతకాలం తిరిగి ఎన్ని చేసినా ఏమొస్తుంది సార్, మీరు చట్టసభలో ఉంటే కదా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు ఒక వాయిస్ ఇవ్వాలి, ఒక చట్టాన్ని మార్చాలి, లేదా కొత్త చట్టం తేవాలి అని అంటే అప్పుడు కదా దానివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది అనేటువంటి సూచనలు బలంగా రావడం అనేది జరిగింది. మేము కూడా ఇలాగే ఉండాలని గీతలు గీసుకునేది ఉండలేదు. సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం అనుకున్న లక్ష్యం చేరుకునే దిశలో ఎలా ముందుకు వెళ్తే చేరుతామో అలా వెళ్ళాలనేటువంటి దాంతో ఉన్నాం. సో ప్రస్తుతం అంటే ఈ యాత్ర 2వ తేదీ ఫిబ్రవరికి ముగించాలని అనుకుంటున్నాం, మొదటి దశ. ఇంకా మిగిలింది ఎందుకు కొనసాగించలేదంటే ఎన్నికల దగ్గరికి వచ్చేస్తున్నాయి కాబట్టి తర్వాత చేయాలనే ఉద్దేశంలో ఉన్నాను. మీరు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఎన్నో పాదయాత్రలు చూసాం. ఆ పాదయాత్రలోనే విపరీతమైన ప్రమోషను, విపరీతమైన జనం ఉండేవారు. మీకు జనం వస్తున్నారు, మీకు మీద ప్రమోషనే లేదు, మాకు తెలియని కూడా తెలియదు చాలామందికి. ప్రమోషన్ మాట నేను వదిలిపెట్టండి, మీరు ఊళ్ళల్లోకి వెళ్తున్నారు కదా, ఊళ్ళల్లో జనం రెస్పాన్స్ ఎట్లా ఉంటాను? అంటే నేను నేరుగా అంటే మెయిన్ రోడ్ల మీద నడవటం కాకుండా పేదలు నివసించే ప్రదేశానికి నేరుగా వెళ్తున్నాం మేము. సో అలా ఊరిలోకి వెళ్ళి పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాము. ఆ ఊరు సైజుని బట్టి జనం రావడం అనేది జరుగుతుంది. మీరు నడుస్తున్నంతసేపు ఒక 100 మంది మీ ఎమ్మట ఉండటం లాంటిది ఏమైనా జరుగుతుందా? నడుస్తున్న క్రమంలో ఒక 50-60 మంది అయితే ఉంటున్నారు. ఈ ఊరిలో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఊరికి వెళ్ళడానికి వాళ్ళు అక్కడ దాకా వచ్చి సాగనంపటం అట్లాంటివి అయితే జరుగుతున్నాయి. అంటే నడవడానికి పెద్దగా ఎవరు ఇష్టపడటం లేదు, అది చాలా పెద్ద ఇబ్బందిగానే ఉంది. బట్ అయినా మన ఆలోచనని మన యొక్క దృక్పథాన్ని అర్థం చేసుకున్న వారు ఆ నిమిషంలో కొంత ఇన్స్పైర్ అయ్యేవారు. 10-20 మంది యూత్ రావడం, నెక్స్ట్ విలేజ్ దాకా వచ్చి ఇంకా ఉంటాం సార్ అని చెప్పి వెళ్తాం, అట్లాంటి జరుగుతుంది. ఒక 50-60 మంది అయితే నడిచే దానిలో ఉంటున్నారు. బట్ ఊరిలో మాత్రం మంచిగా వస్తున్నారు. ఎందువల్ల వస్తున్నారంటే వాళ్ళు ఉన్న చోటకి వెళ్ళడం అన్నది ఒకటి బాగా వాళ్ళకి కొంచెం ఆకట్టుకున్నటువంటి అంశంగా ఉంది. వచ్చి ఏమేమి ఉన్నాయి విషయాలు, ఎలాంటి సమస్యల్లో ఉన్నారు మీరు అని అడగడం అన్నది కూడా వాళ్ళకి బాగా నచ్చినటువంటి అంశం. ఎందువల్లంటే వీళ్ళు ఎప్పుడు మాకు ఇది ఉంది అది ఉందని అక్కడెక్కడ తిరగటమే చూశారు, కానీ ఒకరు వచ్చి ఇక్కడ ఏముంది నీకు, ఇక్కడ ఏం సమస్య ఉంది, ఏ విధంగా మీరు జీవిస్తున్నారు అని అడిగినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల స్పందన అనేటువంటిది బాగా ఉంది. ఇక వస్తున్న క్రమంలో నేను ప్రతి చోట కూడా ఏం చెప్తూ వస్తున్నానంటే మొట్టమొదట మనం యునైట్ కావాలి. యునైట్ అయ్యే వరకు మనకు విముక్తి అనేది రాదు. ఇది మీరు గమనించండి, గ్రహించండి. అలాంటి విముక్తి చేయడానికి ఒక వేదిక నిర్మాణం అయితే నేను చేస్తాను. గ్రామాల్లో ఉన్న పేదలందరూ అనుసంధానం చేసుకుని ఒక వేదికగా మనం ఏర్పడదాం. అందులో మీరు భాగస్వామ్యం పొందండి. ఇక మనకు కావలసినవి రావాల్సినవి ఎలా సాధించుకుందాం అన్న దానికోసం అది పోరాట మార్గంలో వెళ్ళాలా, ఏ మార్గంలో వెళ్ళి మనం ముందుకు వెళ్ళి సాధించగలుగుతామో ఆ మార్గంలో మనం వెళ్దాము, ఆ నిర్ణయం తీసుకుందాం, అందుకు సిద్ధంగా ఉండండి అని ప్రతి గ్రామంలో కూడా చెప్తూ వస్తూ ఉన్నాను. కొంతమంది వాళ్ళ వివరాలు మాకు ఇస్తూ ఉన్నారు, ప్రతి ఊర్లోనూ యూత్ కానీ వాళ్ళు కానీ ఒక 30-40 మంది వాళ్ళ పేర్ల వివరాలన్నీ ఇస్తూ కంటిన్యూ అవుతాము, ఏ విధంగా వస్తాము అనేటువంటిది చెప్తూ ఉన్నారు. చెప్పేవాళ్ళు కాకుండా అందులో నిజంగా పనికొచ్చే నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని మీరు గుర్తిస్తున్నారు. ప్రతి వెళ్ళిన ఊళ్ళో ఒక 50 మందిని మాట్లాడుతున్నారు అనుకోండి, 50 మందిలో అందరూ నాయకులు అవ్వలేరు. అందుకు కొంతమంది స్పందించవచ్చు, కొంతమంది నాయకత్వం చేస్తానికి పనికొచ్చేవాళ్ళు ఉంటారు. అంటే సోషల్ కాన్షియస్నెస్ ఉండి నాయకత్వం వహించేవాడు కావాలి, ఊరికే పదవి కోసం వచ్చేవాడు మనకు అనవసరం వాళ్ళు. సో అటువంటి వాళ్ళని మీరు ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తున్నారా? చేస్తున్నాం. గ్రామాల్లో కనీసం 10-20 మంది ఒక్కొక్క గ్రామానికి ఆ ఎంతూజియాజం కానీ ఆ జీల్ కానీ ఉండి కొంచెం సోషల్ కాజ్ అంటే సెల్ఫ్లెస్గా పనిచేయాలన్న ఆలోచన ఉన్నవారు ఎవరు అన్నదే ఎక్కువ నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కసారి ఆ సెల్ఫిష్నెస్ అనేది డెవలప్ అయిపోయి
ఒక ఆపర్చునిటీ వస్తే నేను ఎదిగిపోవాలి అన్న కోణం ఉంటే మాత్రం అది మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ కోణంలో చూసే అది సేకరణ అయితే చేస్తున్నాం. మా దగ్గర అయితే డేటా సేకరణ చేస్తేనే ఇవాళ కాకపోతే రేపటికన్నా పనికి వస్తుంది, సమాజానికి పనికి వచ్చేది అదే అవుతుంది. లేదంటే మళ్ళీ మీరు కూడా పాత నాయకుల్లాగా చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు రిజైన్ చేసి రాజకీయాల్లో వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఆ కోవలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి మనకి ఆంధ్రాలో అయితే పెద్దగా ఐపీఎస్లు ఐఏఎస్లు వర్కౌట్ అవ్వాలి. జేడీ గారు కానీ జేపీ గారు కానీ ఇప్పుడు నిన్న హరీష్ ప్రకాష్ గారు మొన్న చేశారు, ఆయన కానీ పెద్దగా అవ్వాలి. మీరు ఎలా మీ ఆలోచన ఎట్టా ఉంది? వాళ్ళకి మీకు తేడా ఏంటి? అంటే నేను ఆలోచించుకునే విధానం, నేను నడుస్తున్న విధానం అయితే మనం జనంతో ఉండాలి. జనంతో ఉండి వారు అంటే వారికి ఒక నమ్మకం అనేటువంటిది, మా కోసం పనిచేసే వ్యక్తి, మా సమస్యలు తీర్చి మమ్మల్ని గట్టెక్కించగలిగినటువంటి వ్యక్తి అన్న ఆలోచనలోకి వాళ్ళు వచ్చి ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది సాధ్యం అవుతుంది. అయితే నేను గత 30 సంవత్సరాలుగా పనిచేసిన విధానంలో ప్రతి అవకాశంలోనూ పేదలతో ఉండి వారికి దారులు వెతికి మరీ అవకాశాలు కల్పించినటువంటి విధానం అది పొందిన వరకు చాలామందికి తెలుసు. అంటే ఇందాక మీరు పేరు ప్రస్తావించారు కాబట్టి ప్రకాశం జిల్లాకు వెళ్తే మన జయప్రకాష్ నారాయణ గారి గురించి చెప్తూ ఉండేవారు నేను వెళ్ళకముందు. నేను వచ్చేసిన తర్వాత జయప్రకాష్ గారి తర్వాత విజయ్ కుమార్ సారే అనేటువంటి ఒక ఇంపాక్ట్ తీసుకురాగలిగే స్థితికి వెళ్ళాం. ఎందువల్లంటే ప్యూర్లీ ఒక సెల్ఫ్లెస్గా మనం సర్వ్ చేయటం అనేటువంటిది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, సెక్స్, ఇట్లా ఎవరితో సంబంధం లేకుండా ఆ జిల్లాలో అలాంటి ఒక ట్రాక్ రికార్డ్ తోటి వచ్చి ఉన్నాం. కాబట్టి ఒకటి మనం సర్వ్ చేస్తామా లేదా అన్నదాన్ని వెతకాల్సిన అవసరం లేకుండా ఉన్నటువంటి రికార్డ్. నమ్మకం అయితే ఇప్పుడు ప్రకాష్ గారి మీద ఉంది, జేపీ గారి మీద ఉంది, జేడీ గారి మీద ఉంది, మీ మీద ఉంటుంది. అది కాదు కదా వాళ్ళు అక్కడ సక్సెస్. ఇప్పుడు మీరు చెప్పింది ఈ జనాన్ని సమీకరించుకుని నాయకత్వం చేయటంలో కావాలి. మీకు ఊరా నాయకత్వం తీసుకోవడం కలిగితేనే అవుతుంది. ప్లస్ పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటే డబ్బు కూడా కావాలి దీంతో పాటు. అది ఎట్లా? మీరు పొలిటికల్ పార్టీ పెడతారా, ఉన్న పార్టీలో చేరతారా? ఇప్పుడైతే ఒక వేదిక నిర్మాణం చేయాలన్న దాంతో నడుస్తున్నాము. ఆ విధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్రామం నుంచి కూడా ఒక సెల్ఫ్లెస్గా వర్క్ చేసే పీపుల్ని ఐడెంటిఫై చేసుకుని ఒక నెట్వర్క్ బిల్డింగ్ అయితే చేస్తూ ఉన్నాము. ఆ త్వరలోనే ఆ వేదిక నిర్మాణం, దానికి సంబంధించిన ప్రకటనలు అయితే జరుగుతాయి. ఇక దాన్ని మనం పొలిటికల్గా కన్వర్ట్ చేయాలా, లేకపోతే ఒక సోషియో ఎకనామిక్ ప్లాట్ఫామ్గా కంటిన్యూ చేయాలా అన్నదే ఇప్పుడు తర్జన భర్జన పడుతూ ఉన్నాము. వస్తున్న సూచనలు అయితే మనకి ఆ అధికారం అన్నదానికి చేరువుగా మనం లేకపోతే ఏమి చేయగలుగుతాము, ఏమి పరిష్కారం ఇవ్వగలుగుతాం అనేటువంటి ప్రశ్నలు బాగా ఎక్కువ వస్తున్నాయి. అంటే సోషియో ఎకనామిక్గా అంటే కమ్యూనిస్టులు నిజంగా ఆ రోజుకి ఈ రోజుకి పనిచేస్తున్నారు, పోతే అవుట్డేటెడ్ అయిపోయారు తప్ప ఆ రోజుల్లో వాళ్ళు ఈ పేదల కోసం చాలా కష్టపడ్డారు. ఈ రోజు పడుతున్నారు, పాపం పడతలేదని కాదు, బట్ వాళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సమస్య ఏంటనేది ఐడెంటిఫై చేయలేక వాళ్ళు వెనకబడిపోతున్నారు. మీలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసినా కూడా రేపు డబ్బు అనేది ఇంపార్టెంట్. మీరు చెప్పిన ఎన్జిఓ లాంటిది ఏమైనా అది పెట్టుకుంటే, ఎన్జిఓ వెళ్తే మనం ఒక పిటిషన్ ఇచ్చి వస్తాం తప్ప ఏమీ జరగదు అక్కడ. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరికాళ్ళు స్వార్థంతో వచ్చిన ప్రభుత్వాలే తప్ప వీళ్ళంతా రాజ్యాధికారం తప్ప ఎవడో త్యాగం కోసం వచ్చిన వాళ్ళు లేరు. పూర్వకాలం అంటే వాళ్ళంతా త్యాగం సేవ చేయడానికి వచ్చేవారు. ఇప్పుడు మనం సంపాదించుకోవడానికి వస్తున్నారు. వీళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి పిటిషన్లు ఇస్తే ఏముంటుంది? ఏముండదు. అట్లా కాకుండా మీకు రాజ్యాధికారం రావాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో డబ్బులు లేకుండా చేయగలమా? వస్తుందా? ఇప్పుడున్న పరిస్థితులు అయితే డబ్బే నిర్ణయం చేస్తుంది, డబ్బు వల్లే నడుస్తుంది. అది ఊరిలోకి వెళ్ళినప్పుడు కామన్ పీపుల్ కూడా అదే చెప్తున్నారు. ఇలాగా లాస్ట్ టైం ఇంత ఇచ్చారు, అంత ఇచ్చారు, ఇట్లా వేసాము, ఇప్పుడు మా మాట వినట్లేదు, ఆ రోజు డబ్బు తీసుకుని వేసినందుకే మమ్మల్ని లెక్క చేయట్లేదు అనేటువంటి ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. మీరు అన్నట్టు డబ్బు లేకుండా అయితే మనం పొలిటికల్గా చేయలేని పరిస్థితి అయితే ఈరోజు ఉంది. కానీ ఏదైనా అంటే ప్రజాశక్తి అంటే ప్రజల యొక్క బలము, మద్దతుని మించినటువంటి శక్తి అయితే ఏది ఉండదు.
సో జనబలం ముందు ఏ బలం నిలబడలేదు. అందువల్ల జనాన్ని నేను నమ్ముతూ జనం నన్ను నమ్ముతూ ఆ జనబలంతో కూడగట్టుకుని ముందుకెళ్ళగలిగితే ఏదో ఒక రోజు విజయం సాధించగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం అయితే నాకు ఉంది. డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా ఉండాలి. నమ్మకం లేకుండా ఏ పని చేయలేం కదా, చేయాలంటే నమ్మకం ఉండాలి, నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలం. సో బట్ ఏంటంటే మీరు చెప్పినట్టు నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు మీకు దొరికితే ప్రతి ఊళ్ళోనూ డెఫినెట్గా డబ్బు లేకుండా జరుగుతుంది. ఎందుకంటే మనం నమ్మాలి. మనతో పాటు మీరు ఎన్నుకున్న నాయకుడు, ఏ ఊరు నాయకుడు, ఆ ఊరు నాయకుడు ప్రజలు కూడా నమ్మగలిగేటట్టు ఉండాలి. నమ్మితే ఆటోమేటిక్గా మీరు చెప్పినట్టు డబ్బు లేకపోయినా కానీ వస్తుంది. మన అందరికీ మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం కలిగితే ఈ డబ్బు వాళ్ళకి ప్రధానం కాదు. వాళ్ళు ఎందుకు డబ్బు తీసుకుంటారంటే ఏదో సచ్చినట్టు పెళ్ళికి వచ్చిందే చాలు, ఇవాళ ఏడిసిపోతుంది, ఈ ఓటు ఎవరికో ఒకటికి వేద్దాం, లేదు అందరూ ఇస్తున్నారు డబ్బులు. సో అందరి దగ్గర తీసుకుని ఒకటికి ఓటేస్తారు. న్యాయంగా తీసుకున్న వాళ్ళు అందరికీ ఓటు వేయలేరు కదా వాళ్ళు. సో బట్ మంచి జరుగుతుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మంచి జరుగుతుంది అనుకుంటే న్యాయంగా ఎవరు డబ్బులు ఇవ్వకపోయినా కానీ వాళ్ళకి ఓటేస్తారు. బట్ ఆ నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగించాలంటే మీతో పాటు వచ్చే నాయకులు, విలేజ్ లెవెల్, కింద లెవెల్ వాళ్ళు కూడా బెటర్గా ఉండాలి. అది వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో ఉంటారు కాబట్టి వీళ్ళ మీద కూడా నమ్మకం ఉంటే, వాళ్ళ మీద కూడా నమ్మకం ఉంటేనే అవుతుంది. రైట్ పాయింట్. బట్ మొన్న కల్వచర్ల గ్రామానికి వెళ్ళాం. అక్కడ ఒక లేడీ చెప్తున్నారు, ఆమె 60 సంవత్సరాల పైనే ఉంటాయి. లాస్ట్ టైం 500 రూపాయలు తీసుకుని ఓటేశాను, కానీ ఒక్క సమస్య కూడా మాకు పరిష్కారం చేయలేదు, అడుగుతుంటే లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా మా రోదనే మిగులుతుంది అని అన్నారు అని ఆమె బాధ అంతా చెప్పింది. అది కూడా చాలా దూకుడుగా ఆవేశంగా వచ్చి అక్కడ ఒక 60-70 మంది ఉన్నారు. ఆమె నడవలేక వచ్చి నేను మాట్లాడతానని మైక్ లాక్కుని మాట్లాడిన తర్వాత సరే అంత బాగానే ఉంది, 500 ఎందుకు తీసుకున్నావు అని అడిగా. ఆ పూట గడిస్తే తీసుకున్నాను. సో ఆ మాటకి నేను అంటే చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే మరి ఇప్పుడేం చేస్తామన్నా, ఇప్పుడేం చేస్తామంటే డబ్బు తీసుకుని ఓటేసినందుకే కదా మేమంటే లెక్క లేకుండా పోయింది, కాబట్టి ఈసారి తీసుకోకూడదని మేము అందరం తీర్మానం చేసుకున్నాము అంది. సరే ఓకే, ఆ రోజు ఆ ఆవేశంలో ఆ మాట చెప్పింది ఆమె. ఆ తీర్మానం మీద నిలబడతారా లేకుండా ఉంటారా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు ఆ పూట గడుస్తుందని తీసుకున్నాను అన్నది నిజంగా మన 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 ఫెయిల్యూరే కదా. అది పూర్తిగా డిస్గ్రేస్, దేశానికే తలవంపులు కదా. సో ఎందుకంటే పూర్తిగా విఫలమైపోయింది మెషినరీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక పూట కూడా గడవలేని పరిస్థితుల్లో అది ఓటు దాని విలువ ఎంత అన్నది తర్వాత, నాకు ఈ పూట గడిస్తే చాలు అన్నదే ప్రయారిటీ అయింది ఆమెకు. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు మనుషుల్ని పెట్టావు కాబట్టే దీనికి వాళ్ళు ప్రలోభాలకి లోబడి తీసుకుంటున్నారు. ఈ 500 నాకెందుకు, ఈ 100 రూపాయలు నాకెందుకు, నా గౌరవాన్ని నేను ఎలా పోగొట్టుకుంటాను, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని ఆలోచించే స్థాయి వాడికి రావాలి అంటే మినిమం నీడ్స్ అని ఫుల్ఫిల్ అయ్యి ఉండాలి వాళ్ళకి. అవి చేయకుండా ఇలా చేస్తున్నాం కాబట్టే ఈరోజు వాళ్ళు ఒక పూట గడిస్తే చాలు, 2 పూట గడిస్తే చాలు అనే పరిస్థితికి వచ్చారు. పాపం వాళ్ళు అయితే కొంచెం వరకు నిజంగా ఒక పూట, ఇప్పుడు మనకి సిటీస్లో ఫ్లాట్లలో తీసుకెళ్ళి 10,000 ఇస్తున్నారు, తీసుకుంటున్నారు కదా. వాళ్ళనేమంటున్నాం, వీళ్ళు పేదలకు నిజంగా పూట గడవదు, వీళ్ళేంటి ఇవాళ మంచి ఫారిన్ బాటిల్ తెప్పించుకుందాం అనే లెవెల్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళని ఏం చేస్తారు మీరు? అది అంటే ఒక కల్చరల్ ఇష్యూ అది. సో ఒకరిని చూసి ఒకరికి స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి. బట్ అంటే నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు చేంజెస్ అనేవి వచ్చిన క్రమంలో ప్రతిదీ కూడా ఒక పీక్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ అనేటువంటిది మొదలవుతుంది. మనము ఓవర్ ఎ పీరియడ్ ఈవెన్ అక్రాస్ ది వరల్డ్ చూస్తున్నా కూడా ఆ సిచ్యువేషన్స్ అంటే ఒకప్పుడు రివల్యూషనరీగా ఉండే విధానాలకి ఎక్కువ రెస్పాన్స్ వస్తూ ఉండేది. అలాంటిది ఈరోజు అంటే మైనారిటీస్ కన్సర్న్, మైనారిటీస్ కోసం వెల్ఫేరు, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ అన్న దాని మీద ఎక్కువ శ్రద్ధలో నుంచి మెజారిటీ కన్సాలిడేషన్ అనేటువంటి థీరీస్ వస్తున్న క్రమంలో మార్పు అనేటువంటిది వస్తూ ఉంది. సో అట్లా ఒక సైకిల్లాగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల డెఫినెట్గా ఇలా డబ్బు తీసుకోవడం అనేటువంటిది తుచ్చమైనటువంటి చర్య. అలాంటి దానికి మనం ప్రాకులాడకూడదనే థాట్ డెఫినెట్గా వస్తుంది. ఈ టర్మ్కి రాకపోయినా రాబోయే టర్మ్లో అయినా అలాంటి మార్పు సైకిల్ అది మారుతుంది, డెఫినెట్గా వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఆ హోప్ లేకుండా మనం బతకలేమండి. సమాజం మారాలని ఆలోచిస్తున్న వాళ్ళకి ఆ మాత్రం ఆలోచన లేకపోతే లేదు, జరగదు అనుకుంటే
నిరాశావాదం తప్ప ఆశావాదం లేకపోతే కష్టం ఈ సమాజంలో మారటం. ఫైనల్గా మీరు ఏంటి ఇంతకీ ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేయబోతున్నారో చేయట్లేదు? అదే ఇంతకుముందు చెప్పాను నేను. అంటే ఈ యాత్ర ముగిసేసరికి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాము. అది ఎందుకంటే సమయం కూడా తక్కువ ఉంది. మేబీ ఒక 10 డేస్లో ఐ విల్ టేక్ ఎ డెసిషన్ టు స్టే ఇన్ కంటెస్ట్ ఆర్ నాట్ అనేది. ఇప్పుడు మీలో ఇంకా ఇది ఉందా? ఆ రోజు పరిటాల రవి గారిని ఎదుర్కొన్నది ఇది కానీ, తర్వాత ఒంగోలు ఆ డిస్ట్రిక్ట్లో చేసిన స్ఫూర్తి కానీ, ఈ మధ్యకాలంలో వాలంటీర్ వ్యవస్థలు, కొత్త వ్యవస్థలు స్టార్ట్ చేసిన స్ఫూర్తి కానీ, అది కంటిన్యూ చేస్తారా? లేకపోతే మీరు రాజకీయ నాయకులు అయిపోయినాక మీరు కూడా మామూలుగా వచ్చింది లోపల వేసేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అడుగు వేయడానికి కారణం నో అదర్ ఇంట్రెస్ట్. వేరే ఇంట్రెస్ట్లు కానీ, వేరే వ్యాపకాలు కానీ, వేరే థాట్స్ కానీ అనేటువంటివి లేవు. ఎందుకంటే వ్యవస్థను చూసాము, వ్యవస్థలో ఉండే కంఫర్ట్స్ చూసాము, పవర్ చూసాము, అన్నీ చూసాము. కొత్తగా చూడాల్సింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మీరు కలెక్టర్గా ఉన్నదానికంటే చీఫ్ మినిస్టర్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది కదా. అది మినిస్టర్ అయితే ఎక్కువ వస్తుంది, చీఫ్ మినిస్టర్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. అయితే డే 1 నుంచి ఒక విధానంలో నడుచుకుంటూ వచ్చున్నాము. సో అది ఒక సర్వీస్ మోటోతో వెళ్ళాలి అనేటువంటి దృక్పథంతోనే ఈ సర్వీస్లోకి రావడానికి కూడా కారణం. ఈ సర్వీస్ ఎంచుకోవడానికి కూడా కారణం మనం మనుషులకు దగ్గరగా ఉండి ప్రజలకు సేవ చేస్తూ వెళ్ళొచ్చు అనేటువంటిది. ఆ ప్రాసెస్లో ఈ అసైన్మెంట్ ఎంతగానో ఉపయోగపడింది నాకు. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఆపర్చునిటీ అదొకటే కాబట్టి అటు వెళ్ళి ఆ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ క్షణంలోనూ కూడా మనల్ని నమ్ముకున్న వారి కోసమే నిలబడాలి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలన్నదే నా దృక్పథం. దానికోసమే నిలబడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మంచి ఆలోచనలతో ఉన్నారు, బాగుండాలి, బాగా చేయాలి.